హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మార్కెట్ మాస్టర్స్. నిన్న చేసిన వీడియోలో మన టెక్నికల్స్ ఈరోజు ఎలా వర్క్ అయినాయి అనేది చూద్దాం. ఈరోజు మన ఫస్ట్ క్యాండిల్ ఏంటండి? రెడ్ క్యాండిల్. రెడ్ క్యాండిల్ వేస్తే మనం ఏం చెప్పుకుంటాం? సారీ, ఓకే, రెడ్ క్యాండిల్ వేసింది. రెడ్ క్యాండిల్ వేయగానే మీకు నిన్న లెవెల్స్ ఏం చెప్పానండి? ఫస్ట్ ఇది తీసుకోండి, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది. మనకి ఇక్కడ 4 లెవెల్స్ ఉన్నాయి. మీకు డ్రా చేసేటప్పుడు ఈజీగా ఐడెంటిఫై అయిపోయింది. ఈ జోన్ తీసుకోండి. ఈ జోన్ మీకు రెడ్ క్యాండిల్ చాలా పెద్దది వచ్చింది, 15 మినిట్స్ కాబట్టి మీరు స్పేస్ ఇవ్వాలి. మీరు అప్ టు ఇక్కడ వరకు తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ తీసుకున్న తర్వాత చూసారా, మీకు ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఫస్ట్ క్యాండిల్ ఈజీగా సపోర్ట్ జోన్కి చాలా దగ్గరలోకి ఆల్రెడీ వచ్చేసింది. ఇక్కడ మీరు 5 మినిట్స్లో పెట్టుకుంటే చాలా ఈజీగా అర్థమైద్ది. 5 మినిట్స్లో పెట్టుకున్నాం కదా. ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అవ్వడం వల్ల నెక్స్ట్ క్యాండిల్ నుంచి సపోర్ట్ జోన్కి రీచ్ అయ్యింది. నేను ఇది అప్డేట్ చేసా, మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేసా. నేను యాక్చువల్గా ఎంట్రీ ఇక్కడ ప్లాన్ చేసా. ఎంట్రీ ఇక్కడ తీసుకొని నేను ఇక్కడ ఎగ్జిట్ అయ్యా. ఓకే, నా ట్రేడింగ్ ప్లాన్ కూడా ఈరోజు టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. మీరు ఎవరైనా ఇంకా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఎవ్రీ అప్డేట్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఓకే, ఇలాగైతే మన టెక్నికల్స్ వర్క్ అయినాయి. నిన్న చెప్పిన విధంగానే మన టెక్నికల్స్ ఈరోజు అయితే చాలా బాగా వర్క్ అయినాయి అనమాట. ఓకే, రేపు మన మార్కెట్ ఎలా ఉండబోతుందని చూద్దాం అప్పుడు. ఓకే, 15 మినిట్స్లోకి వెళ్ళిపోండి. 15 మినిట్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఈరోజు చూసారా, నిన్నటి హై ఏదైతే ఉందో దాన్ని ఈరోజు బ్రేక్ చేయలేదు. మార్కెట్ ఓపెన్ అవ్వడం అయ్యింది కానీ నిన్నటి హైని ఈరోజు మార్కెట్ బ్రేక్ చేయలేదు. కొంచెం కింద వరకు వచ్చి ఇక్కడ ఏదో 15 మినిట్స్ సపోర్ట్ జోన్ ఏదైతే ఉందో దాన్ని రెస్పెక్ట్ చేసి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళడానికి చూసింది. ఓకే, రేపటి మార్కెట్ ఎలా ఉండబోతుందంటే స్వింగ్ లో టు స్వింగ్ హై ఇదే లెవెల్ వేసుకోండి రేపు. ఓకేనా, రేపు ఇదే లెవెల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మీకు ఫస్ట్ క్యాండిల్, ఓకే, ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అయితే ఫ్లాట్గా ఓపెన్ అయినా, గ్యాప్ అప్లో ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా, ఓకే, మీకు ఇక్కడ ఒక జోన్ ఉంది, 0.236 లెవెల్ ఉంది. ఓకేనా, ఈ లెవెల్ని క్రాస్ చేసి క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు మళ్ళీ సపోర్ట్ జోన్ వరకు వస్తుంది. ఓకే, ఈ సపోర్ట్ జోన్ మార్కెట్ బాగా రెస్పెక్ట్ చేస్తుంది కాబట్టి మళ్ళీ రేపు రెడ్ క్యాండిల్తో స్టార్ట్ అయితే మళ్ళీ ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఓకే, ఇది మార్కెట్ డౌన్కి వస్తే, ఓకే, రెడ్ క్యాండిల్తో స్టార్ట్ అయితే ఈ విధంగా మార్కెట్ ఉండబోతుంది. బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు లేదు 15 మినిట్స్ క్యాండిల్ ఈజ్ గ్రీన్ క్యాండిల్. ఫ్లాట్గా ఓపెన్ అయినా, గ్యాప్ అప్లో ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే లెవెల్స్ ఏ విధంగా చూడాలి? సేమ్ అండి, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. ఓకే, ఈ లెవెల్ చూడండి. ఇక్కడ దగ్గరలో సపోర్ట్ జోన్ ఉంది కదా, సపోర్ట్ జోన్లో క్లోజ్ అవుతుందా లేదా సపోర్ట్ జోన్లోకి వెళ్ళి రివర్స్ అయిపోతుందా అనేది చూడండి. చూసిన తర్వాత ఈ లెవెల్ ఉంది చూడండి, ఈ లెవెల్ని ఇక్కడ వరకు తీసిరండి, ఇక్కడ డ్రాగ్ చేయండి. ఇక్కడికి డ్రాగ్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఇక్కడ వరకు వెళ్ళే అవకాశం ఉంటే మీరు రేపు ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లో మీరు బుల్లిష్గా ట్రేడ్ చేయొద్దు. ఎందుకంటే కొంచెం 10 టు ఒక అరగంట మానేయండి, ఒక 30 మినిట్స్ మీరు ట్రేడ్ చేయొద్దు నెక్స్ట్ ట్రేడ్ దొరికే వరకు. ఎందుకంటే బుల్లిష్గా చాలా కన్ఫర్మేషన్ చాలా తక్కువ ఉంది. ఓకేనా, నేను ఎవ్రీ అప్డేట్ మన టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తూ ఉంటా. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఎవరైనా డైలీ ట్రేడ్ చేస్తుంటే. ఓకేనా, లెవెల్స్ ఇంపార్టెంట్ గైస్. ఎక్కడ సపోర్ట్ జోన్ ఉంది, ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఎక్కడ మనం ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడ ఎంట్రీ అవ్వాలి. ఓకేనా, మీరు ఎంట్రీ తీసుకుంటారు, మీ స్ట్రాటజీ ద్వారా ఎంట్రీ తీసుకుంటారు. మీ టార్గెట్ మీకు తెలీదు. మీ టార్గెట్ ఇప్పుడు ఇక్కడ ఉంది, మీ టార్గెట్ ఇక్కడ ఉంది. ఇప్పుడు మీరు ఎక్కడితో ఎగ్జిట్ అయిపోతే మీరు ఇన్ని పాయింట్స్ మిస్ అయిపోయినట్టే కదా. లేదు నాకు టార్గెట్ ఎక్కడ ఉంది అని మీకు తెలిస్తే మీరు 500 ప్రాఫిట్ తీసేది 1500 తెస్తారు. అవునా, 1500 తెస్తారు. టెక్నికల్స్ ఈజ్ ఇంపార్టెంట్. స్టాప్ లాస్ మస్ట్ అండ్ షుడ్ పెట్టాలి, స్టాప్ లాస్. ఓకేనా, మీరు స్టాప్ లాస్ ఇచ్చేసే ముందు డౌన్కి అంటే మీరు ట్రేడ్ తీసుకోగానే కిందకి స్టాప్ లాస్ వైపు వస్తుంది అనుకోండి,
అసలు ఫియర్ అవ్వద్దు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫియర్ని తీసేయండి, మీరు మైండ్లో తీసేయండి. మీరు స్టాప్ లాస్ని యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాప్ లాస్ని యాక్సెప్ట్ చేయకపోతే మీరు ట్రేడ్ చేయడానికి పనికిరారు. ట్రూగా చెప్తా నేను. స్టాప్ లాస్ పెట్టాలి, స్టాప్ లాస్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు ఎంట్రీ కరెక్ట్గా ఉంటే స్టాప్ లాస్ కొడితే ఏంటి, టార్గెట్ ఇస్తే ఏంటి. మీరు ఎంట్రీ కరెక్ట్గా ఉంది కదా, ఎంట్రీ కరెక్ట్గా ఉన్నప్పుడు మీరు స్టాప్ లాస్ అయినా వస్తుంది. మార్కెట్ మన చేతుల్లో లేదండి. మీరు ఎంట్రీ కరెక్ట్గా ఉండాలంటున్నారు, మరి స్టాప్ లాస్ వస్తుంది అంటున్నారంటే స్టాప్ లాస్ వస్తుంది. మీరు ఎంట్రీ కరెక్ట్గా ఉన్నప్పుడు స్టాప్ లాస్ ఒకసారి వస్తుంది. వచ్చినప్పుడు మీరు యాక్సెప్ట్ చెయ్యాలి. ఓకే, ఇది గాయస్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. నిఫ్టీ కూడా ఎవరైనా ట్రేడ్ చేస్తుంటే కిందన కామెంట్ చేయండి. నిఫ్టీ కూడా ఖచ్చితంగా నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సరేనా? థ్యాంక్ యూ గైస్. ఓకే, వెయిట్ టెలిగ్రామ్లో ఈరోజు ఎలా అప్డేట్ ఇచ్చానో చూద్దరు కానీ వెయిట్. ఇది మన టెలిగ్రామ్ ఛానల్ గైస్. ఈరోజు చూడండి, ఈరోజు నేను చూడండి, ఈరోజు టుడే ఇక్కడ నుంచి కదా 5 minutes క్యాండిల్ ఈజ్ రెడ్ సపోర్ట్ జోన్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నేను ఇక్కడ అప్డేట్ చేశాను 9:21కి. నేను ఫస్ట్ క్యాండిల్లోనే అప్డేట్ చేశాను సపోర్ట్ జోన్కి వచ్చే అవకాశం ఉంది అని. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్యాండిల్ రీచ్ టు సపోర్ట్ జోన్. ఎన్ని పాయింట్స్ క్యాచ్ చేసాం? 120 పాయింట్స్ నియర్లీ క్యాచ్ చేసాం. తర్వాత అది క్యాచ్ చేసిన తర్వాత నెక్స్ట్ సపోర్ట్ జోన్ కూడా మీకు అప్డేట్ పెట్టా. ఓకేనా? ఇది 15 minutes టైం ఫ్రేమ్ అని పెట్టా, ఇది 5 minutes. ఓకేనా గైస్? ఇలా మన టెలిగ్రామ్లో ఎవ్రీ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ జాయిన్ టు టెలిగ్రామ్. ఓకే గైస్, లవ్ యూ.